ఇటీవల మార్కెట్లో 200 రూపాయలు 500 రూపాయలు నకిలీ నోట్లు గణనీయంగా పెరిగాయని ఫిర్యాదులు వస్తుండటంతో ఆర్బీఐ 200 రూపాయల నోట్లను రద్దు చేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. 200 రూపాయల నోట్లను బ్యాన్ చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొట్టివేసింది. ప్రస్తుతానికి 200 రూపాయల నోట్లను రద్దు చేసే ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది. అయితే మార్కెట్లో నకిలీ నోట్లు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొద్ది రోజుల కిందట తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. మీ దగ్గర ఉన్న 200 రూపాయల నోటు నకిలీదో కాదో తెలుసుకోవడానికి ఈ లక్షణాలు గమనించండి. 200 రూపాయల నోటు ఎడమవైపు దేవనాగరి లిపిలో 200 అని రాసి ఉంటుంది. మధ్యలో మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. ఆర్బీఐ భారత్ ఇండియా 200 అని సూక్ష్మ అక్షరాల్లో రాసి ఉంటుంది. కుడివైపు అశోక స్తూపం గుర్తు ఉంటుంది. ముందుగా గ్రీన్ కలర్ తో ఉండి నోటును అటు ఇటు తిప్పుతూ ఉంటే బ్లూ కలర్ లోకి మారుతూ ఉంటుంది. ఒకసారి మీ దగ్గరున్న నోటులో చెక్ చేసుకోండి. ఇప్పటికే 2000 నోటును రిజర్వ్ బ్యాంక్ బ్యాన్ చేసింది. 98% పైగా నోట్లు బ్యాంకులకు చేరగా మిగిలిన నోట్లు ఇంకా మార్కెట్లో ఉన్నాయి. అయితే గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత 500 రూపాయలు 200 రూపాయల నోట్లను తీసుకువచ్చింది ఆర్బీఐ.